హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఐఫోన్ 17 కొనడానికి నేను 5 రీజన్స్ అయితే చెప్తాను. ఈ 5 రీజన్స్ అయితే చూడండి, మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి దీని డిస్ప్లే అనమాట. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.3 ఇంచెస్ ఉంది. మనమైతే మిట్ట మధ్యాహ్నము 1 గంట టైంలో ఉన్నాము. దీని విజువలిటీ అయితే చూడండి, ఎర్రటెండల 3000 నిట్స్ తోటి అయితే ఇచ్చింది పీక్ బ్రైట్నెస్. అందులోనూ యాంటీ క్లిక్ డిస్ప్లే తోటి ఇచ్చిండు. సన్లైట్ మీద పడుతున్నా ఎట్లా కనిపిస్తుందో చూడండి. ఇది డిస్ప్లే పరంగా నాకు నచ్చింది. అందులోనూ ఈసారి బేస్ వేరియంటే 256 GB తోటి ఇస్తుండు. చాలా మంచి విషయము, ఎందుకంటే 5-6 సంవత్సరాల తర్వాత 256 GBకి అయితే తీసుకురావడం జరిగింది. అందులోనూ దీని కెమెరాస్, ఎస్పెషల్లీ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది 18 మెగాపిక్సెల్ తోటి వస్తుంది. మనమైతే సెంటర్ స్టేజ్ కెమెరాని అయితే యూజ్ చేసి మనమైతే లాంగ్ వీడియోస్ కూడా దీంట్లో తీసుకునే అవకాశం ఉంది. సూపర్ స్టడీ మోడ్ కూడా ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో కూడా తీసుకురావడం జరిగింది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా స్టెబిలిటీ మాత్రం మామూలుగా లేదు. అందులోనూ పోర్ట్రైట్లో మనం అయితే ఆప్టికల్గా యూజ్ చేసి 2x వరకే ఫొటోస్ తీసుకోవచ్చు. కాకపోతే 3x కూడా డిజిటల్ జూమ్లో మనం 3x వరకు ఫొటోస్ అయితే తీసుకుని. అందులోనూ దీని బిల్డ్ క్వాలిటీ, ఈ బిల్డ్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చుట్టూ మనకైతే అల్యూమినియం ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ తోటి వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఈసారి సిరమిక్ షీల్డ్ 2 తోటి తీసుకొచ్చారు. అది లాస్ట్ ఇయర్తో పోలిస్తే 3x బెటర్గా ఉంటుంది, స్క్రాచ్ రెసిస్టెంట్ అని వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇచ్చేసి ఆడియో పరంగా దీని మైక్ అయితే ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది. ఉన్న 2 మైకులు అయినా కానీ మనం వీడియో తీసినప్పుడు అయితే ఫుల్ ఆడియో క్లారిటీ అనేది వస్తుంది. అందులోనూ కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా ఆడియో అవతల వాళ్ళకైతే సూపర్ క్లియర్గా వినిపిస్తుంది. మనం ప్రీవియస్ ఆండ్రాయిడ్ మాట్లాడిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే దీని ఛార్జరు లాస్ట్ టైం మనకైతే 20 వాట్ ఛార్జరే సపోర్ట్ చేసేది, 20 వాట్ మాత్రమే. ఈసారి 40 వాట్కి అయితే తీసుకురావడం జరిగింది. అందులోనూ ఈసారి కెమెరా విషయంలో కూడా ఈ బ్యాక్ సైడ్ మనకు వైడ్ యాంగిల్ 48 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. చాలా మంచి విషయము, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. అది కూడా మనకు 83,000లోనే 256 వేరియంట్ తోటి వచ్చింది. చాలా మంచి విషయము. ఇక మనకి దీని యూఐ గురించి అంటే మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఐఫోన్ యూఐ అనేది చాలా బాగుంటుంది. అందులోనూ iOS 26 అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లిక్విడ్ గ్లాస్ అయితే ఏదైతే తీసుకొచ్చిందో అది నాకు చాలా మంచిగా అనిపించింది దీంట్లో యూజ్ చేసి. అందులోనూ ఎస్పెషల్గా చెప్పాలంటే ఆ లిక్విడ్లో మనము ఒక యాప్ నుంచి ఒక యాప్కు స్విచ్ అవుతున్నప్పుడు కానీ ఆ గ్లాస్ అనేది చాలా బాగా అయితే మనము ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. ఇదైతే నేను 20 డేస్ నుంచి వాడుతున్నా. ఈ 20 డేస్ నుంచి నా రివ్యూలో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఛార్జింగ్ అనమాట. ఇప్పటికైతే ఛార్జింగ్ నేనైతే 30% వరకే తీసుకొస్తాను, 90% అయితే ఛార్జింగ్ పెడతాను. ఈ 60% ఛార్జింగ్ అనేది నాకైతే 1 డే సరిపోతుంది నా యూసేజ్కి అయితే. ఎందుకంటే నేను మార్నింగ్ 8:20కి అయితే బయలుదేరి నైట్ వచ్చేసరికి 9 వరకు వస్తాను. ఈ 9 వరకు అయితే నాకు ఛార్జింగ్ అయితే వస్తుంది. అప్పటి వరకు నాకు 39 నుంచి 35 మధ్యలో అయితే ఉంటుంది ఛార్జింగ్. పొద్దున 90 పెడితే ఛార్జింగ్ కూడా చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తుంది. బ్యాటరీ 3692 mAh అయినా కానీ ఆప్టిమైజేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవి ఐఫోన్ 17లో నాకు నచ్చిన 5 ఫీచర్స్. మీకు ఎలాంటివి నచ్చినాయో చూడండి. ప్లీజ్ ఇన్ఫర్మేషన్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి. విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.